ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయం సమీ గారు, ఈ బాబ్రీ మస్జిద్ ఏదైతే నిర్మాణము వెస్ట్ బెంగాల్లో జరుగుతుందో దీన్ని అనేక మంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ ఒక మైనారిటీ నేతగా మీరేమంటారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మసీద్ కట్టుకుంటున్నారండి. కట్టుకున్న మసీద్కి అతను బాబ్రీ మసీద్ అని పేరు పెట్టుకుంటాడా, జాఫ్రీ మసీద్ అని పేరు పెట్టుకుంటాడా, ఏ పేరు పెట్టుకున్నా కానీ మసీద్లో జరిగేది ఏంది? 5 పూట్ల నమాజు, అల్లాకు ధ్యానం చేసుకుంటారు. అల్లా దగ్గర మేము చేసిన తప్పులకు క్షమాపణ అడుక్కొని అల్లాను ప్రసన్నం చేసుకునేదాన్ని మసీద్ అంటారు. అల్లా యొక్క గృహం అది. దానికి ఏ పేరు పెట్టుకుంటే మీకు ఏంది నష్టం ఏంది? ఈరోజు వాడు బాబ్రీ మసీద్ అయినా పెట్టుకోనివ్వండి, లేదా అక్బరీ మసీద్ అయినా పెట్టుకోనివ్వండి, మీకెందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల టెంపుల్ కడుతున్నారు. ఆ టెంపుల్లకు మీరు ఈ పేర్లు పెట్టమంటే ఒప్పుకుంటారా? లేదా చర్చిలకు ఈ పేరు ఈరోజు ఈ పేరు తీసేయండి అయ్యా, ఈ బాబ్రీ అనే పేరుతో మాకు అలర్జీ వస్తుంది అంటున్నారు. బాబర్ అని చాలామంది పేర్లు పెట్టుకొని ఉంటారు ముస్లింలలో. ఈ బాబర్ అనే పేరు ఎవరెవరు పెట్టుకుని ఉన్నారో వాళ్ళకందరికీ చంపేయండి, మీ పేర్లైనా మార్చుకోండి, లేకపోతే మీకు చంపేస్తామంటే ఒప్పుకుంటారా? అది సబ్జెక్టే కాదు నిజాం గారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు కట్టుకుంటున్నారు. మీకు చేత లేదా సహాయం చేయండి, లేకపోతే 2 మూసుకొని ఇంట్లో కూర్చోండి. దీన్ని రాజకీయం చేసి దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి లబ్ధి పొందాలంటే ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ దేశం బాగుపడాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళ మాటల్లో వచ్చి ఏదో గందరగోళం చేసే పరిస్థితి ఉండదు. అటు రాజా సింగ్ ఏందేందో మాట్లాడుతున్నాడు. అక్కడ పోయేసి నేను పగలు కొట్టేస్తాను, ఏదైతే ఆ గుంటలు తవ్వి ఉండారో దాంట్లో ముస్లింలను వేసి పూర్తి చేస్తానని చెప్పి ఆడ పోయేసి నువ్వు ఏం చేయలేవు. బీజేపీ పార్టీనే నీకు చెప్పుతో కొట్టి బయటికి తీసేసింది. నీలాంటి ఎదవ, నీలాంటి పనికి మళ్ళీ దగుల్బాజీ, నీలాంటి చింది చోర్, నీలాంటి బాడహో అసలు బీజేపీ పార్టీనే నీకు చెప్పుతో కొట్టి పార్టీలోంచి సస్పెండ్ చేసేసింది. నువ్వు ఆడపోయి ఏం పీకలేవు. నువ్వు ఇలాగే చేస్తున్నావు అనుకో, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న జనాలే నిన్ను ఏడో ఒక దగ్గర గుంట కోసి నీకు దోసేస్తారు. అది గుర్తుపెట్టుకో రాజా సింగ్. ప్రతి సబ్జెక్ట్లో నువ్వు వచ్చి బాజా కొట్టినావు అనుకో, నీకు బట్టలు ఇప్పేసి గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి నీకు అన్ని సర్వమత ప్రార్థనలతో సన్మానం చేసుకుంటూ మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం జనాలు తొందరలో ఊరేగిస్తారు నీకు. నువ్వు ప్రతి విషయంలో ముస్లింల మీద విషం కక్కి ముస్లింలకు, మా ఖురాన్లకు, మా ప్రవక్తలకు, మా మసీద్ల విషయాలు ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏంటంటే గజ్జి కుక్కలాగా వచ్చి గిక్కోవడానికి ప్రయత్నం చేస్తే మడుకు గజ్జి కుక్కకు ఏ గతి పడిందో నీకు కూడా అదే గతి పడుతుంది. రాజా సింగ్, ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకొని బ్రతుకు.